మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి అలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. అంటే ఇంకోటి మేడం, అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఉండి ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన కంప్లీట్గా రాజకీయాలు దూరమని చెప్తున్నారు? ఆయన బీజేపీ ఏదైనా వ్యూహంలో భాగంగా చేస్తుంది అనుకున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం ఏమన్నా బీజేపీ ఉందనుకున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు, తనని తాను కాపాడుకోగలిగాడు. కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకువగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వదిలి వెళ్ళిపోయాడు అన్నది నా అభిప్రాయం. వివేకానంద హత్య గురించి కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో. అవినాష్ రెడ్డి ఏం చెప్తే నాది మీడియా ముందుకు వచ్చి చెప్పాను, ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు, అదే నేను చెప్పానని ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి. ఎప్పుడు? మధ్యాహ్నం ఢిల్లీలో మాట్లాడారు. సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. ఈ నిజమే కాదు, ఇప్పుడు నిజం చెప్పారు, సంతోషం. ఈ నిజమే కాదు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు. అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం, వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారో ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే.
అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా అర్థమవుతుంది. రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. ఆయన అడగండి. నాయకత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు. ఇటీవల కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, వాళ్ళంతా కొట్టుమిట్టాడుతున్నారు. ఏంటి వాళ్ళకి ఏంటంటే అసలు ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన సరళిని దగ్గర నుంచి చూశారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే అందరి అభిప్రాయాలు ఎవరి పాత్ర వారు నిర్వహించాలి తప్పితే నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా అన్నీ నేనే చేస్తాను, నేను చెప్పిందే చేయాలి అనుకుంటాం అనేది అదొక మూర్ఖత్వం. సో దాని మూలంగా ఇప్పుడు మనం ఈ దేశం ఇంత బలంగా ఉందంటే కారణం ఏంటి? ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య సంస్థలు అన్నీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి కూడా న్యాయం, గౌరవం లభిస్తూ ఉంది. అక్కడ అటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తకి గౌరవం లేదు. ఆ సంస్కృతి, ఆ బూతుల సంస్కృతి కానీ ఈరోజు చూసాము. ఈ 6 నెలలు ఎక్కడన్నా ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ బూతులు మాట్లాడుతూ చూసారా? ఎంతసేపు అభివృద్ధి లేకపోతే నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏం చేయాలనే పథకాల మీద మాట్లాడేదైతే ఎవరన్నా బూతులు మాట్లాడమా? సో అంటే ఆయనకి ఒక మంచి పనికిరాదు. ఆయనకంతా చుట్టూతో ఏంటంటే ఇక అటువంటి శక్తులనే ఆయన ప్రోత్సహిస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా చేసి ఉంటారు. హైదరాబాద్ గారు కూడా. సో ఇక అది మొత్తం అంటే వాళ్ళు చేసుకునే పాపాల మూలంగానే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ముఖ్యమంత్రి మేము పదవి స్వీకారం చేసిన తర్వాత చట్టం తన పని తను చేసుకుపోతుంది, కానీ మనం వెంజెన్స్తో కక్షపూరితంగా మనం పరిపాలన చేయకూడదు. ఎమ్మెల్యేలు కూడా కక్షపూరితంగా ఎవరిని వేధింపులకి గురి చేయరాదు. ఏదైనా తప్పులుండి కేసులుంటే సరే వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు, కోర్టులు కానీ పోలీసు కానీ. అంతేగాని మీరు ఇతన్ని వేధించాలి, ఇతన్ని నష్టపరచాలి, ఇతని వ్యాపారాలను దెబ్బతీయాలి, ఆ విధంగా కక్షపూరిత రాజకీయాలు చేయవద్దు. మీరు ఎంతసేపు పాజిటివ్గా మీరు ఆలోచించి మీ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, గతంలో ఏం చేయటం మూలంగా నష్టం వచ్చింది అనే విషయాలనే మీరు ప్రస్తావించండి తప్పితే వాళ్ళని కొట్టాలి, వీళ్ళని పొడవాలి, వీళ్ళని తన్నాలి, వీళ్ళని తిట్టాలి, అటువంటి వెంజెన్స్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పేసి అనుకోవడం సిఎల్పిలో ఉంటారు, మన టీడీఎల్పీలో. సో ఈ విధంగా చేశారు తప్పితే ఎక్కడ కూడా ఆయన చేయలేదు. కాబట్టి మేము వాళ్ళు ఏం చేయం, వాళ్ళు చేసిన తప్పుదల మూలంగానే ఆ పార్టీ ఖాళీ అయిపోతాం తథ్యమని అనిపిస్తుంది. మనమైతే దానికి ప్రజలందరూ రక్షిస్తున్నారండి ఎవడో కార్యకర్త. సో మనం కూడా కార్యకర్తలు కూడా ఏంటంటే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నాయంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి. చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు చేశారు, కృష్ణయ్య చేశాడు, అలాగే బేదా మస్తారావు చేశారు. ఇంకా రేపంబాబు మళ్ళీ మన అయోధ్య రామిరెడ్డి గారు అంటా ఉన్నారు, మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు. ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జి ఉన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బైబై చెప్తున్న వార్తలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. వేణుంబాకం విజయసాయిరెడ్డి
మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజెత్తులు. కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ మీదేంది ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే నీ ఊరు తాళ్లపొడి. మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము. బట్ మీరు ఏంటి, మీ చరిత్ర ఏంటి? మీ తండ్రి, మీ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం నీది. జైళ్ళకి పోయి వచ్చినారు మీ తండ్రులు, మీ పినతండ్రులు. అటువంటి పరిస్థితి మాకు లేదు. మా పెదనాయన కూడా జైలుకి పోయాడు, సోమిరెడ్డి ఆదినారాయణ. స్వాతంత్రం కోసం పోయినాడు. 5 ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈరోజు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ. అది మీకు మాకు తేడా. ఇంకొక విషయం, నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు, ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి, నువ్వు పెట్టిన ట్వీట్లు ఏంటి? నేను తిరిగి నీకు కౌంటర్ ఇచ్చా, అటాక్ చేశా. నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు, చెత్తబుట్లో బారేసా, చేసుకోపో అని చెప్పా. అటువంటి వాడివి నువ్వు. నీ చరిత్రది. అక్కడన ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్, ఒక పద్ధతైన వాళ్ళు అక్కడికి పోయి సర్వనాశనం చేసావు. నీకేం సంబంధం? నీ తాళ్ళపూడి ఎక్కడ, నీ ఉత్తరాంధ్ర ఎక్కడ, నీ వేంకుడిది కూడా నెల్లూరు. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి 1000 కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతికుంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు బతికుండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క. నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించడు, నిన్ను అనుభవిస్తావు. కాదు, మేము ఒకటే చెప్తామండి ఎప్పుడు కూడా, ఆర్థిక నేరగాళ్ళకి రాజకీయంలో స్థానం లేదు. ఆర్థిక నేరగాళ్ళు నిజంగా వారు ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు. వారు ఏం ప్రదర్శన చేస్తారండి? కనుక వారు రిజైన్ చేయడం శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆర్థిక నేరగాళ్ళు రాజకీయ పదవులు కానీ అలంకరిస్తే వాళ్ళు రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకన్నానంటే, ఈయనకి వ్యవస్థలో ఉన్నటువంటి లూపోస్ అన్నీ తెలుసు. దాన్ని వినియోగించుకొని అధికార యంత్రాంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనకు గురిచేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దోచుకోవడానికి, సంపాదన కాదు, దోచుకోవడానికి భయభ్రాంతులకు గురిచేసి. అందుకే మీరు చూడండి, గత 5 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక షాడో ముఖ్యమంత్రిగా ఇక్కడ వ్యవహరిస్తూ అనేక ఆర్థిక లావాదేవీలు, ఎవరైనా ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. అందుకే ఆర్థిక ఉగ్రవాదులుగా మార్చుకునేటువంటి పరిస్థితి అయిపోతుంది. ఇక రాజకీయ ఉగ్రవాదులను ఎందుకన్నామంటే, వీళ్ళు పార్టీ మారకపోతే, వాళ్ళ పార్టీలకు లేకపోతే వాళ్ళపైన దాడులు చేయడం, ఆస్తులు విధ్వంసం చేయడం. కనుకనే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. కనుక అది రేపు ఈయన ఖాళీ చేయడం కూడా వైసీపీ పార్టీ దివాలా తీస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నారండి. అదే ఆయన, మాకు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు లేవు, మోడీ గారితో విభేదాలు లేదని చెప్పి ఏదో తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఈయన చేసిన తప్పులు, ఇలా చెప్తే ఈయన చేసిన తప్పులన్నీ సమసిపోతాయి అనుకుంటున్నారు. అలాంటివి ఉండవు. ఖచ్చితంగా చేసినటువంటి పాపాలకి శిక్షలు అనుభవించాల్సిందే, ఆర్థిక నేరాలకి శిక్షలు అనుభవించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నారు.